గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమీటర్ మీద చేస్తానన్న ప్రాబ్లమ్స్. అది కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్లోనే చెప్పుకుంటూ వెళ్ళిపోతానన్న, ఇబ్బంది ఏం లేదు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అది ఇప్పుడు వచ్చిందన్న అంటే ఏపీ మేలో వచ్చిందమ్మా. ఏపీ మే 15 ఎప్పుడు వచ్చిందమ్మా? ఏపీ మే 15, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ప్రధాన. ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు రా? ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ బ్లాక్ ఆఫ్ మాస్ M ఈజ్ ఎస్. ద మాస్ ఆఫ్ ది కాపర్ బ్లాక్ ఈజ్ డబల్డ్. ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ విల్ బీ. అరే ఫస్ట్ ఏదో ఒక కాపర్ బ్లాక్ ఇచ్చాడ్రా, దీనికి మాస్ M అట, దీనికి ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ S అట. ఇక్కడ ఇంకొకటి ఏంట్రా నన్న, ఇది కాపర్ బ్లాక్కి ఏం చేశాను నేను, దాని మాస్ని డబుల్ చేశాను. ఈ సిచ్యువేషన్లో స్పెసిఫిక్ హీట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాను రాబొచ్చి. ఫైండ్ అవుట్ చేయండి అమ్మా, ఎంత అవుతుంది ఏంటో చూడండి అమ్మా ఒకసారి. ఎస్ వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి అమ్మా. ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నట్టు రాబొచ్చి, ఏపీ మే 15, 2023లో వచ్చినటువంటి సెకండ్ ఫేజ్లో వచ్చిన ప్రాబ్లం రా ఇది. ఫస్ట్ ఇది కాపర్ బ్లాక్ నాన్న, ఇదేంటది? ఇది కాపర్ బ్లాక్. దీనికి ఉన్నటువంటి మాస్ ఎంత రాబొచ్చి? M. దానికి ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ ఎంత? S. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేశాను నేను, సెకండ్ సిచ్యువేషన్లో దీనికి మాస్ ఏమో డబుల్ చేశాను. ఆ సిచ్యువేషన్లో స్పెసిఫిక్ హీట్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పేసి అడిగాడు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలమ్మా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ బాడీ is independent of mass. The specific heat does not changes. The specific heat of 2m block does not changes. అంటే ఫైనల్గా ఎంత? అది ఎస్ఏ వస్తుంది, ఎస్ఏ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఎస్. 2m బ్లాక్కి కూడా స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుంది? ఎస్ఏ ఉంటుంది. దీనికి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. ఓకే రాబొచ్చి, మాస్ మీద ఎటువంటి డిపెండెన్సీ ఉండదు. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ రాబొచ్చి. ఏపీ మే 15, 2023 సెకండ్ ఫేజ్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రానన్న, ఇది కూడా ఎప్పుడు వచ్చింది? టీఎస్ మే 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది రాబుజీ. టీఎస్ మే 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టీఎస్ మే 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా. ఈ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు? స్టీమ్ ఎట్ 100 degrees Celsius ఈజ్ యాడెడ్ టు 150 grams ఆఫ్ వాటర్ to increase its temperature from 20 degrees Celsius to 40 degrees Celsius. The total mass of the water at 40 degrees Celsius is. ఇక్కడ ఏంట్రా? స్టీమ్ ఎట్ 100 degrees Celsius. స్టీమ్ at 100 degrees Celsius. స్టీమ్ ఎంత నాన్న? 100 degrees Celsius దగ్గర ఉందట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్ విల్ బి యాడప్ ఆఫ్ విత్ వాటర్. అరే ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి మాస్ ఎంత రాబుజీ? ఏంట్రా? స్టీమ్ ఎట్ 100 degrees Celsius ఈస్ యాడెడ్ టు 150 grams ఆఫ్ వాటర్ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ ఫ్రమ్ 20 degrees Celsius టు 40 degrees Celsius. ద టోటల్ మాస్ ఆఫ్ ది వాటర్ ఎట్ 40 degrees Celsius ఈజ్. అరే స్టీమ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇచ్చాడు. స్టీమ్ ఏమో 100 degrees Celsius దగ్గర ఉందట. వాటర్ ఎక్కడ ఉందిరా? ఫస్ట్ వాటర్ ఎక్కడ ఉంది? 20 degrees Celsius దగ్గర ఉంది. అయితే వాటర్ ప్లస్ స్టీమ్ అయితే టెంపరేచర్ ఎంత వచ్చేసింది? టీ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees Celsius వచ్చేసింది. ఎంతమ్మా? టీ రిజల్టెంట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 40 degrees Celsius వచ్చేసింది. అయితే వీడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? టోటల్ మాస్ ఆఫ్ ది వాటర్ అట్ 40 degrees Celsius ఈస్ టోటల్ మాస్ ఆఫ్ వాటర్ at 40 degrees Celsius is. ఇది అడుగుతుంది. టోటల్ మాస్ ఆఫ్ వాటర్ అట్ 40 degrees Celsius ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదిరా, వాడే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది చక్కగా ఇచ్చేసాడు. అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? టోటల్ మాస్ ఆఫ్ వాటర్ అట్ 40 degrees ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా చేద్దాం? ఎలా చేయగలం? మనకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, మనకున్నటువంటి ప్రాబబిలిటీస్ ఏంటి?
మనకున్నటువంటి ప్రాబబిలిటీస్ ఏంటమ్మా, ఏ ప్రాబ్లం అసలు ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా చేయగలం, ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయగలం తల్లి? పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఏదన్నా చూడమ్మా, ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటమ్మా, హీట్ గెయిన్డ్ బై ది వాటర్ మస్ట్ బి ఈక్వల్స్ టు హీట్ లాస్ట్ బై ది స్టీమ్. హీట్ గెయిన్డ్ బై మనకున్నటువంటి ఫార్ములా నేను ఇందాకేం చెప్పాను రా, కెలోరీమీటర్ని బేస్ చేసుకుని చేద్దామని చెప్పాను కదా. హీట్ గెయిన్డ్ బై వాటర్, హీట్ గెయిన్ బై వాటర్ is equals to heat lost by, heat gained by water is equals to heat lost by the steam. Heat lost by స్టీమ్ అంటే ఇది ఏంట్రా, ఇక్కడ ఇది హాట్ బాడీ అని అనేది కోల్డ్ బాడీతో కంబైన్ అయింది. అంటే ఏమవుతుందిరా, కోల్డ్ బాడీ ఏమో ఇక్కడ టెంపరేచర్ని గెయిన్ చేసుకునేది, హాట్ బాడీ ఏమో ఇక్కడ హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంటుంది. అంటే హీట్ గెయిన్డ్ బై ది వాటర్ మస్ట్ బి ఈక్వల్స్ టు హీట్ లాస్ట్ బై ది స్టీమ్. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమొస్తుందిరా, హీట్ గెయిన్డ్ బై ది వాటర్ ఇస్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా టీటా ఇజ్ ఈక్వల్స్ టు, అరే ఇక్కడ ఏంటారు నాన్న, హీట్ లాస్ట్ బై ది స్టీమ్ మస్ట్ బి ఈక్వల్స్ టు m ఇంటూ ఎల్ ప్లస్ ms ఇంటూ డెల్టా టీటా. అరే ఇది లేటెంట్ హీట్ ఆఫ్ vaporization is nothing but ml. This is the Q. Okay. Array, heat gained by the water is nothing but ms delta t, and the next one, heat lost by the water is equals to latent heat of fusion plus ms into delta theta. అంటే ఇప్పుడు ఏంటన్నా, ms into delta theta is nothing but ms means, m means 150 into s means specific heat of water, that is 1, and delta theta means 40 minus 20, and then m into l means m into l is nothing but 540 వస్తుంది రా బుచ్చి. l వాల్యూ 540. ఇక్కడ ఈ mని కామన్ తీసేసాను రా, mని కామన్ తీసేసి, అంటే ఇక్కడ వీడేమవుతున్నాడు, ఈ రెండు సిచ్యువేషన్స్ అంటే కంబైన్డ్ అయినప్పుడు వాటర్కి అలానే స్టీమ్కి సంబంధించినటువంటి మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. m into l means 540 plus s into s means 1, and then delta theta means 100 minus 40. హాట్ బాడీ ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది, 100 డిగ్రీ సెల్సియస్ నుండి 40 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. 100 minus 40, దట్ ఈస్ ద క్లియర్. ద మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, అరే ఈ మాస్ ఎంత వస్తుంది, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 into 20, దట్ ఈస్ 150 into 20 అని అంటే 300 డివైడెడ్ బై ఇది మొత్తం ఎంత వస్తుంది అని అంటే 600 వస్తుంది రాబుజ్జి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 300 by 600 by ఏంటన్నా, 300 by 600, 0 cancel. Then m is equals to, అరే 150 into 20 కదరా, 150 into 20 అని అంటే 3000 అని అనుకుంటారా. 150 into 20 3000 అంటే 5 వస్తుందిరా. 3000 by 600 అంటే 5. అంటే మాస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 5 grams. ఎంత వస్తుందిరా, మాస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 5 grams. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 grams. m ఈజ్ ఈక్వల్స్ టు 5 grams వస్తుందిరా. చాలా ఇంపార్టెంట్ రా ఇది, తీసుకోండమ్మా. m ఈజ్ ఈక్వల్స్ టు 5 grams. ఎప్పుడు వచ్చింది ఇది, టీఎస్ May 14, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. వాటర్ అట్ 20 degrees Celsius, that is add up of with the steam at that particular situation, the resultant temperature must be equals to 40 degrees Celsius. Then total mass at 40 degrees Celsius will be heat lost by the, అంటే హీట్ ఇప్పుడు ఈ రెండింటిని ఎవరు, స్టీమ్ని వాటర్ని రెండింటిని కలిపేస్తే ఏమవుతుంది, హీట్ అనేది లాస్ట్ అవుతుంది ఎవరు, స్టీమ్. అలానే హీట్ అనేది గెయిన్ అవుతుంది ఎవరు, వాటర్. హీట్ గెయిన్ బై ది వాటర్ ఇస్ ఈక్వల్స్ టు హీట్ లాస్ట్ బై ది స్టీమ్. అట్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ ms into delta t is equals to m into l plus ms into delta theta. ml is nothing but the latent heat. This is the Q is equals to ml rabuchi. Q is equals to ml plus ms into delta t. Then 150 into 1 into 40 minus 20 is equals to m into 540 plus 1 into 100 minus 40. That is equals to m ఎంత అవుతుందిరా, mass of that combination is equals to 5 is equals to 3000 by 600. That is m is equals to mass must be equals to mass of that combination is equals to 5 grams. ఎంతనా 5 grams.
మాస్ ఆఫ్ ది స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ 5 grams తీసుకున్నాం. ఓకే రా బుజ్జి, నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. నెక్స్ట్ వేరే ప్రాబ్లం రా, చిన్న ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంకొక ప్రాబ్లం రా నాన్న. మేబీ దట్స్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The temperature of 100 grams of water is to be raised from 24 degrees Celsius to 90 degrees by adding that steam of 100 degrees Celsius to it. The mass of the steam required in this process is. అరే ఇందాక చేసినటువంటి మోడల్ రాబుచ్చి, ఈజియెస్ట్ మోడల్, ఇంకేం లేదు రాబుచ్చి. ఏమడుగుతున్నాడు? ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎట్ 100 grams, వాటర్కి సంబంధించినటువంటి మాస్ ఎంత రాబుచ్చి? ఇది ఎప్పుడు వచ్చిందని అంటే టీఎస్ మే. ఇప్పుడు వచ్చింది టీఎస్ మే 30 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చిందిరా నాన్న. టీఎస్ మే 13 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. ద టెంపరేచర్ ఆఫ్ 100 grams ఆఫ్ వాటర్ ఎంత నాన్న? టెంపరేచర్ ఆఫ్ 100 grams ఆఫ్ వాటర్ అంటే M1 ఇచ్చాడు, మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చి 100 grams ఇచ్చాడు. ఎక్కడమ్మా ఎంత టెంపరేచర్ దగ్గర ఇచ్చాడు బుజ్జి? T1 ఈజ్ ఈక్వల్స్ టు 24 degrees Celsius ఇచ్చాడు. T2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees Celsius ఇచ్చాడు. అండ్ ద నెక్స్ట్ వన్ టీఆర్ అమ్మ, ఇది టీఆర్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టీమ్ ఇచ్చాడు రా, స్టీమ్ ఇచ్చాడు. స్టీమ్ ఎట్ 100 degrees Celsius. 100 degrees Celsius. ఈ స్టీమ్ అనేది ఎవరితో కంబైన్ అయింది రా బుజ్జి? వాటర్తో కంబైన్ అయింది. వాటర్తో కంబైన్ అయినప్పుడు 24 degrees Celsius దగ్గర ఉన్నటువంటి వాటర్ అనేది 90 degrees Celsius దగ్గరకు వచ్చింది. ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే స్టీమ్ ఆఫ్ మాస్ అడుగుతున్నాడు. స్టీమ్ ఆఫ్ మాస్ ఈజ్, వాట్ ఈస్ దట్? స్టీమ్ ఆఫ్ మాస్ ఈజ్. స్టీమ్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటన్నా, ఏమి ఇచ్చాడు? అప్లై ది ప్రిన్సిపల్ ఆఫ్ calorimetry. Heat lost by the hot body is equals to heat lost by hot body is equals to heat lost by hot body, like the heat gained by water is equals to heat lost by steam. Heat lost by steam. Latent heat of vaporization ఎంత వస్తుంది రా బుజ్జి? ఇక్కడ హీట్ గెయిన్డ్ బై ది వాటర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఎస్ ఇంటూ డెల్టా తీటా విత్ రెస్పెక్ట్ టు ది వాటర్. ఇక్కడ హీట్ లాస్ట్ బై ది స్టీమ్ ఈస్ ఈక్వల్స్ టు, ఈ స్టీమ్ ఎలా మారాలి? ముందు వాటర్గా మారాలి. మారిన తర్వాత వాటర్గా మారాలంటే క్యూ ఈస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎల్ ప్లస్ ఇంకొకటి వాటర్గా మారి అప్పుడు కంబైండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఎంత? ఎంఎస్ ఇంటూ ఎస్ ఇంటూ డెల్టా theta. And the next one, mass of the water is nothing but 100 grams into specific heat is nothing but 1. And the next one, delta theta. అరే ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ అయిందిరా? వాటర్ విల్ బి చేంజెస్ ఇట్స్ టెంపరేచర్ ఫ్రమ్ 90 to 24. 90 minus 24. Delta theta is nothing but 90 minus 24. అంటే T1 minus delta theta is equals to TR minus T1. M into L. Mass means, what is the mass? Mass of the steam. M means mass of the steam. L means 540 plus M into mass of the steam into S means stream of water, that is equals to 1. That is equals to 1. Array 1 into ఇక్కడ మాస్ ఆఫ్ ది, ఇక్కడ ఏమంటున్నారు? మాస్ ఆఫ్ స్టీమ్ M ఇంటూ, ఇక్కడ చెప్పండి అమ్మా చక్కగా. ఇది ఎంత వస్తుంది? M ఇంటూ M means mass of the steam into S means specific heat means 1. And then delta theta is nothing but 100 minus 90. యాక్చువల్గా ఎంత ఉందిరా బుచ్చి? యాక్చువల్ ఎంతనన్నా ఇది స్టీమ్ 100 దగ్గర ఉంది. అదే ఫైనల్గా ఈ స్టీమ్ వెళ్ళేసేసి వాటర్తో కలిసినప్పుడు ఎంతకు వచ్చింది? 90కి వచ్చింది. 100 minus 90 అంటే ఇది ఎంత వస్తుందిరా? 100 into 90 minus 24. 90 minus 24, how much that is? 100 into and 90 minus 24, that is 66 అని అనుకుంటారా? 66 is equals to mని కామన్ తీసేస్తాం. 540 m plus 10 m, that is equals to 550 m. 550 m is equals to 6600. That is m is equals to 6600 divided by 550. 0 cancel. అరే ఇక్కడ ఎంత వస్తుందిరా ఇది? దట్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు 12 grams. The mass of the steam is
mass of the steam is 50 ఎంతన్నా 12 grams. అరే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాబ్లం చూసారు కదా అసలు. టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. మాస్ ఆఫ్ వాటర్ టీఎస్ మే 13, 2023లో వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మాస్ ఆఫ్ వాటర్ ఎంతనా 100 grams అట. అది ఎంత టెంపరేచర్ దగ్గర ఉందట, T1 = 24 degrees Celsius దగ్గర ఉందట. ఈ సిచ్యువేషన్లో స్టీమ్ ఎక్కడ ఉందట, 100 degrees Celsius దగ్గర ఉందట. ఈ స్టీమ్ వల్ల ఏం చేసింది, మాస్ ఆఫ్ వాటర్తో కంబైండ్ అయింది. కంబైండ్ అయినప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత వచ్చింది, 90 degrees వచ్చింది. ఈ సిచ్యువేషన్లో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, స్టీమ్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ స్టీమ్ అనేది ఏంట్రా, హాట్ బాడీ, వాటర్ అనేది ఏంట్రా, కోల్డ్ బాడీ. హాట్ బాడీని కోల్డ్ బాడీని రెండింటిని కలిపేసినప్పుడు ఏం జరుగుతుంది బుజ్జి, నాకు హీట్ అనేది హీట్ గెయిన్డ్ బై ది వాటర్, అంటే హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ లాస్ట్ బై ది హాట్ బాడీ. ఇక్కడ హాట్ బాడీ ఏమో స్టీమ్ రాబుచ్చి, కోల్డ్ బాడీ ఏమో వాటర్ రాబుచ్చి. హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు MS ఇంటూ డెల్టా తీటా. హీట్ గెయిన్డ్ బై ది కోల్డ్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా తీటా. అందుకని మాస్ ఆఫ్ వాటర్ ఇంటూ S ఇంటూ డెల్టా తీటా అని రాశాను. ఇక్కడ కోల్డ్ బాడీ ఏంటి, వాటరే కదా. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంట్రా, హీట్ లాస్ట్ బై ది స్టీమ్. హీట్ లాస్ట్ బై ది స్టీమ్ అని అంటే హీట్ మొత్తము కూడా, అక్కడ స్టీమ్ మొత్తము కూడా వాటర్గా కన్వర్ట్ అవ్వాలి అని అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ Q అనేటట్టు కొంత ఎనర్జీ అనేది మనకి రిక్వైర్ అవుతుంది. అది ఎందుకని, Q = ml. ఎందుకంటే ఈ ఎనర్జీ దేనికి లాస్ అవుతుంది రాబుచ్చి, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ దగ్గర లాస్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకొక కొంత ఎనర్జీని లాస్ అవుతుంది. అది ఎంతనంటే మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ వాట్ ఈస్ మా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ ఇంటూ డెల్టా టీ. ఇదేమో లాస్ అయినటువంటి హీట్, ఇదేమో లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఫామ్లో ఇది లాస్ అవుతుంది నాన్న. అలానే ఇక్కడ కూడా కొంత లాస్ అవుతుంది నాన్న. ఎందుకని లాస్ అవుతుంది, కొంత హీట్ ఎనర్జీని డైరెక్ట్గా ఇచ్చింది. అంటే ఫస్ట్ ఈ స్టీమ్ ఏమవుతుంది అంటే వాటర్గా కన్వర్ట్ అవ్వడానికి ఈ ఎనర్జీని లాస్ అవుతుంది. ఆ తర్వాత ఈ వాటర్ వెళ్ళేసేసి ఈ కోల్డ్ వాటర్తో కంబైండ్ అయినప్పుడు ఈ ఎనర్జీ లాస్ అవుతుంది రాబుజ్జి. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి రాబుజ్జి, హీట్ లాస్ట్ బై ది స్టీమ్. అరే స్టీమ్ అని అనేది ముందు వాటర్గా కన్వర్ట్ అవ్వాలి. వాటర్గా కన్వర్ట్ అవ్వడానికి ML అనేటువంటి హీట్ ఎనర్జీని లాస్ అవుతుంది. ఆ తర్వాత హీట్ ఎనర్జీ కంబైండ్ అయినటువంటి వాటర్, ఈ వాటర్ అనేది ఎయిర్ అన్న స్టీమ్ వాటర్ అనేది ఎవరితో కంబైండ్ అవుతుంది, వాటర్తో కంబైండ్ అవుతుంది. అప్పుడు MS డెల్టా టీ అనేటువంటి వాటర్ అనేది MS డెల్టా టీ అనేటువంటి ఎనర్జీని లాస్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ 100 ఇంటూ మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 ఇంటూ 1 ఇంటూ 90 - 24, అంటే రిజల్టెంట్ టెంపరేచర్ -24. దట్ ఈస్ ద హీట్ గెయిన్డ్ బై ది cold body. That is equals to 100 into 66. That is equals to M into L. M into L means M means mass of the steam into L means latent heat of vaporization. That is 540 plus M means mass of the steam into specific heat of steam into delta theta means అరే ఇది స్టీమ్ ఎక్కడ ఉందిరా 100 degrees Celsius నుండి ఉంది. తర్వాత రిజల్టెంట్ టెంపరేచర్కి ఎంత వెళ్ళిందిరా 90. 100 - 90 ఇది ఎంత అవుతుంది, 540 M plus 10 M, that is 550 M is equals to 6600. That is equals to M is equals to 665. That must be equals to 12 grams. Internal the mass of the steam must be equals to 12 grams. అరే ఈ లేటెంట్ హీట్ యాక్చువల్గా ఏంటంటే మా కెలోరీమెట్రీ మీద మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేసాం. ఎప్పుడు వచ్చింది, TS మే 13లో వచ్చింది. అలానే TS మే 14 2023లోనే వచ్చింది. అలానే ఇది కూడా 2023లోనే వచ్చింది. సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది రా నాన్న, దెన్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఇంకొక 2 or 3 ప్రాబ్లమ్స్ చేద్దానన్న. ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ అన్న, ఎక్కువ ఏమి ఉండవు, చిన్న ప్రాబ్లమ్సే. అరే 40 ఇక్కడ ఏంటంటే ఇంకొక చిన్న ప్రాబ్లం నాన్న.
అరే టీఎస్ జూలై 19 ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే చూడమ్మా ఈ ప్రాబ్లం టీఎస్ జూలై 19 దగ్గర టీఎస్ జూలై 19 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఈ ప్రాబ్లం ఏం అడుగుతున్నారు బుచ్చి 176 grams of CO2 can be change its temperature from 0 degrees Celsius to 36 degrees Celsius by absorbing that 3600 joules of thermal energy. Molar specific heat of CO2 is అరే ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనల్ని ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అసలు దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. ఏనోదిరానందా మేబీ ఎప్పుడు వచ్చింది టీఎస్ జూలై 19 2022 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఒక్కసారి చూద్దాం ప్రాబ్లం, ఒకసారి చూద్దామా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదొక్కటే నాకు కావాల్సింది. డెల్టా క్యూ అని అంటే సప్లైడ్ హీట్ ఎనర్జీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 3600 జౌల్స్ ఇచ్చేసాడు. అండ్ ద నెక్స్ట్ వన్ డెల్టా క్యూ వాల్యూ ఇచ్చేసాడు రబుచ్చి. అండ్ దాన్ని ఇంకేమి ఇచ్చాడు రబుచ్చి, ఎన్ వాల్యూ కూడా ఇచ్చాడు. చూడండి రబుచ్చి ఇక్కడ వాడేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనల్ని స్పెసిఫిక్ హీటే కదా ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఆ స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, డెల్టా క్యూ ఈక్వల్స్ టు ఎన్సి ఇంటూ డెల్టా టీ. ఎన్ మీన్స్ వాట్ ఈస్ ద ఎన్ మీన్స్ ఏంటదమ్మా మాస్ బై మాలిక్యులర్ వెయిట్. అరే ఇక్కడ ఏమి ఇచ్చాడు రాబోజే, ఇక్కడ వాడు ఏమైనా ఇచ్చాడా CO2కి సంబంధించినటువంటి మాస్ కానీ ఏమైనా ఇచ్చాడా చూడమ్మా, CO2కి సంబంధించినటువంటి మాస్ ఏమైనా ఇచ్చాడా చూడండి. 176 grams of CO2 can be changes its temperature from 0 degrees Celsius to 36 degrees Celsius by absorbing that heat of 3600 joules. Then thermal energy 3 then find the molar specific heat of that CO2 in joule mole inverse Kelvin inverse is. అంటే మాస్ ఆఫ్ CO2 ఎంత ఇచ్చారు రబుచ్చి, మాస్ ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్స్ టు 176 grams. అండ్ దెన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది CO2 ఈజ్ నథింగ్ బట్ 44. ఎంతనన్నా 44. నాకున్నటువంటి ఫార్ములా ఏంటి రబుచ్చి, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ సి ఇంటూ డెల్టా టీ. ఎన్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఎమ్ బై క్యాపిటల్ ఎమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, that is number of moles, that is n is equals to small m by capital M, mass of the substance divided by molecular weight. అరే ఇక్కడ ఎంత వస్తుంది రబుచ్చే, దట్ ఈస్ 176 by 44. అరే ఇప్పుడు నాకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సి వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయమంది. అంటే డెల్టా క్యూ వాల్యూ ఇచ్చేసాడు. డెల్టా క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3600 ఈజ్ ఈక్వల్స్ టు n మీన్స్ 176 by 44. 176 divided by delta q is equals to, what is the delta q is equals to 3600. వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. is equals to 176. n means number of moles, that must be equals to 176 divided by 44 into c into delta t. Delta t is nothing but the change in temperature from the 30 degrees Celsius minus 0 degrees Celsius. That is equals to 3600 is equals to 176 divided by 44 into c into 30 degrees. Then we have to write that 3600 is equals to 176 by 44 into 30 into c. ఇది మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసేయండి రబుచ్చే 3600 into 44 divided by 176 into 30. అరే దీన్ని ఏమైనా కెల్విన్స్లోకి మార్చమన్నాడు కదా రబుచ్చే, కెల్విన్స్లోకి మారిస్తే పరిస్థితి ఏంటి రబుచ్చే, కెల్విన్స్లోకి మారుద్దామా, కెల్విన్స్లోకి మార్చాల్సినటువంటి అవసరం ఏం లేదురా. రైజ్ ఆర్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండ్ కెల్విన్స్, దోస్ ఆర్ ఈక్వల్ బికాస్ వీ డోంట్ నీడ్ టు చేంజ్ దట్ డిగ్రీ సెల్సియస్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ ఇంటూ కెల్విన్. మార్చాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇక్కడ. రైజ్ ఆర్ ఫాలే కదా ఇక్కడ మనం మాట్లాడడం. చేంజ్ ఇన్ టెంపరేచరే కదా. చేంజ్ ఇన్ టెంపరేచర్ అని అంటే 30, దాంట్లో అయినా కెల్విన్లో అయినా సెల్సియస్లో అయినా చేంజ్ ఇన్ టెంపరేచర్ సేమే కాబట్టి 13 రాసేసేయండి సరిపోతుంది, కాన్స్టెంట్ 360 చేసేయండి అమ్మా, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి 44 176.
44 ones ఫోర్స్ అంటే 3600 ఇగోనన్న 3600 into 44 divided by 16 into 60 into 30. 44 ones, 44 fours. 3600 divided by 120. 0 cancel. Is equals to C. 360 by 12. 360 by 12 ఎంత చిత్ర బుజ్జే 360 by 12. 360 by 12 that is 30 joules వస్తుంది. 360 by 12 ఎంత వస్తుంది 30 అనుకుంటారా చూడండి 12 ones 12 30s అంటే C is equals to 30 joule by mole Kelvin. ఏంటన్నా స్పెసిఫిక్ హీట్ మస్ట్ బి equals to 30 joule by mole Kelvin. That is the specific heat of that the particular situation. That is the molar specific heat. What is this now? Molar specific heat ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటన్నా హీట్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎంత ఇచ్చాడు 3600 ఇచ్చేసాడు. ఏంట్రా హీట్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎంత ఇచ్చాడు 3600 ఇచ్చేసాడు. మాస్ ఆఫ్ ది CO2 ఎంత ఇచ్చాడు 176 grams ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు ఎంత 44. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై టు దట్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు N into C into delta T. అది ఫార్ములా. అయితే ఇక్కడ N అని అంటే ఏంట్రా మాస్ ఆఫ్ ది వాట్ ఈస్ మై N మీన్స్ వాట్ ఈస్ దట్ మాస్ ఆఫ్ ది molecule divided mass of the substance divided by molecular weight. N is equals to 176 by 44. అంటే నాకు డెల్టా Q ఉంది, N వాల్యూ ఉంది, డెల్టా T వాల్యూ ఉంది. C వాల్యూ అని అంటే ఏంటి C మీన్స్ మోలార్ స్పెసిఫిక్ హీట్. హీ ఈస్ ఆస్కింగ్ C మీన్స్ మోలార్ స్పెసిఫిక్ హీట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు. సిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మోలార్ స్పెసిఫిక్ హీట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3600 into 176 by 44 into C into టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి రాబుజ్జి 30 degrees Celsius to 0 degrees Celsius ఆర్ 0 degrees Celsius to 30 degrees Celsius. ఎంత అవుతుంది 30 minus 0. దట్ ఈస్ 3600 ఈక్వల్స్ టు 176 by 44 into C into 30 degrees. అరే 30 degrees ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ in degree Celsius as well as Kelvin scale of temperature, those are equal. డిఫరెన్స్ అనేది సేమ్ గానే ఉంటుంది కాబట్టి 30 అక్కడ రాసేస్తాను నేను, కెల్విన్స్లోకి మార్చలేదు. అది 3600 into 44 divided by 176 into 30. 44 ones 44 fours 176 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందో 3600 divided by 120. 0 క్యాన్సిల్. 12 ones 12 30s ఎంత అవుతుందిరా C is equals to 30 joule by mole Kelvin. That is the situation. C is equals to 30 joules by mole Kelvin. That is the molar specific heat రబుచ్చి ఇక్కడ నుండి చూడండి. C is equals to 3600 equals to 3600 is equals to 176 divided by 44 into 30 into C. అరే ఈ మొత్తం ఇటు తీసుకుంటారట 3600 into 44 divided by 176 into 30. That is 3600 divided by 120. That is equals to C is equals to 30 joules by mole Kelvin. The molar specific heat is equals to 30 joules mole Kelvin. అరే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంట్రా మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి దీని నుండి తీసుకుంటారా మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా మోలార్ స్పెసిఫిక్ హీట్ is equals to C is equals to delta Q by N into delta T. అరే మోలార్ స్పెసిఫిక్ హీట్ must be equals to C is equals to delta Q by N into delta T. C is equals to delta Q by N into delta T is nothing but the molar specific heat of a gas. N means number of moles. Delta T means change in temperature and delta Q means the amount of heat energy supplied to that the particular system. అరే ఇక్కడ number of moles formula ఏంట్రా mass of the system divided by molecular weight. M means mass of the substance. And then capital M means molecular weight. Capital M means what is the capital M? Capital M means molecular weight. Small m means mass of the substance. ఒకసారి చూడమ్మా నెక్స్ట్ వీడియోలో మనం
హీట్ ట్రాన్స్ఫర్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడుతాను రబుచ్చి. నెక్స్ట్ వీడియోలో నేనేం మాట్లాడుతాను రబుచ్చి, హీట్ ట్రాన్స్ఫర్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మాట్లాడుతాను రబుచ్చి. హీట్ ట్రాన్స్ఫర్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాట్లాడతాను. ఓకే, ఈ ప్రాబ్లమ్ ఒకసారి రివైజ్ చేసేసుకోండి అమ్మా. టీఎస్ జూలై 19, 2022 ఫస్ట్ సెకండ్ పేజ్లో వచ్చిందిరా, ఇది చూసుకోండి అమ్మా. ఎంత వచ్చింది? సిఈసి 30 జౌల్ పర్ మోల్ కెల్విన్స్ వచ్చింది. 30 జౌల్స్ పర్ మోల్ కెల్విన్స్ వచ్చింది. తీసుకోండి అమ్మా.